డిసెంబర్ 19, 2023న ఐపీఎల్ 2024 కోసం మినీ ఆక్షన్ అయితే కండక్ట్ చేశారు. ఈ ఆక్షన్లో ప్రతి ఫ్రాంచైజీ పార్టిసిపేట్ చేసి వాళ్ళకి కావాల్సిన ప్లేయర్స్ని పర్చేస్ చేసి వాళ్ళ టీంని మరింత స్ట్రాంగ్ చేసుకున్నాయి. కేకేఆర్ మిచెల్ స్టార్క్ పై 24 crores, ఎస్ఆర్హెచ్ ప్యాట్ కమిన్స్ పై 20 crores బిడ్ చేసి దక్కించుకున్నారు. ఆర్సీబీ మేనేజ్మెంట్ బిడ్ చేసిన హైయెస్ట్ అమౌంట్ వచ్చేసి 11.5 crores, అది కూడా అల్జారీ జోసెఫ్ కి. అల్జారీ జోసెఫ్ తో పాటుగా లోకీ ఫెర్గూసన్, టామ్ కరన్, ఎస్ దయల్ లాంటి ప్లేయర్స్ ని కూడా ఆక్షన్ లో పర్చేస్ చేశారు. అప్పటికే ఆర్సీబీ టీం ఎన్నో సంవత్సరాల నుంచి బౌలింగ్ లైనప్ తో ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తుంది. ఈ ఆక్షన్ లో కూడా టీమ్ మేనేజ్మెంట్ అదే మిస్టేక్ ని రిపీట్ చేశారు. టీమ్ కి అవసరమయ్యే ఎక్స్పీరియన్స్డ్ ఇంటర్నేషనల్ బౌలర్స్ అలాగే డొమెస్టిక్ టాలెంటెడ్ ప్లేయర్స్ ని పర్చేస్ చేయడంలో ఫెయిల్ అయింది. సీజన్ ఇంకా స్టార్ట్ అవ్వక ముందే ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే ఫుల్ గా డిసప్పాయింట్ అయ్యారు. టీంలో అవసరమయ్యే స్పిన్నర్స్ లేరు, డెత్ ఓవర్స్ లో వేరియేషన్స్ వేయగల బౌలర్స్ కూడా లేరు. ఓన్లీ బ్యాటింగ్ లైనప్ నమ్ముకుని సీజన్ గెలవడం చాలా కష్టమని ఫిక్స్ అయిపోయారు. ఆక్షన్ లో పర్చేస్ చేసిన ప్లేయర్స్ కూడా చెప్పుకోదగ్గ టాలెంటెడ్ ప్లేయర్స్ అయితే కాదు. ఆర్సీబీ మేనేజ్మెంట్ ఫ్యాన్స్ కి అవసరమైన ప్లేయర్స్ ని కొనడంలో ఎప్పుడు ఫెయిల్ అవుతుంది. వీళ్ళతో పాటుగా క్యామరూన్ గ్రీన్ ని ట్రేడ్ ఆప్షన్ ద్వారా 17 కోట్లు స్పెండ్ చేసి మరీ దక్కించుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఐపీఎల్ 2024 సీజన్ లో ఆర్సీబీ ఇన్బ్యాలెన్స్డ్ టీమ్ తోనే ఎంటర్ అయింది. ఫ్యాన్స్ ఊహించినట్టుగానే ఆర్సీబీ టీం పూర్ పర్ఫార్మెన్స్ తో సీజన్ ని స్టార్ట్ చేసింది. విరాట్ కోహ్లీ తప్ప మిగిలిన ఏ ప్లేయర్ కూడా మినిమం పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వలేదు. వరల్డ్ కప్ లో అదరగొట్టిన మ్యాక్స్వెల్ కూడా ఐపీఎల్ లో చేతులెత్తేశాడు. 190+ 200 టార్గెట్స్ ని కూడా బౌలర్స్ డిఫెండ్ చేయలేకపోయారు. ఆర్సీబీ 8 మ్యాచెస్ కంప్లీట్ అయ్యేసరికి విన్ అయింది ఒక్క మ్యాచ్ మాత్రమే. ఈ సీజన్ లో ఫ్యాన్స్ పూర్తిగా డిసప్పాయింట్ అయ్యారని చెప్పాలి. ఆర్సీబీ మ్యాచ్ కోసం వెయిట్ చేసే వాళ్ళు కూడా ఆర్సీబీ మ్యాచ్ ని చూడడమే మానేశారు. అప్పటికే లాస్ట్ స్పాట్ లో ఉన్న ఆర్సీబీ ఇంకొక మ్యాచ్ ఓడిపోయినట్లయితే పర్మనెంట్ గా సీజన్ నుంచి ఎలిమినేట్ అయిపోతుంది. ఆర్సీబీకి 9th మ్యాచ్ ఎస్ఆర్హెచ్ తో జరిగింది, అది కూడా హైదరాబాద్ లో. వీళ్ళిద్దరి మధ్య బెంగళూరులో జరిగిన ఫస్ట్ మ్యాచ్ అనేది ఆర్సీబీ ఫ్యాన్స్ కి ఒక పీడకల. ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ దిగి 287 రన్స్ స్కోర్ చేసి ఐపీఎల్ హిస్టరీలోనే హైయెస్ట్ స్కోర్ ని నమోదు చేసింది. ఆర్సీబీ బౌలర్స్ కంప్లీట్ గా ఫెయిల్ అయినా సరే ఆర్సీబీ బ్యాటర్స్ మాత్రం పట్టు విడవకుండా 266 రన్స్ వరకు పోరాడి 21 రన్ల తేడాతో మాత్రమే ఓడిపోయారు. వీళ్ళిద్దరికీ హైదరాబాద్ లో జరిగిన సెకండ్ మ్యాచ్ లో ఆర్సీబీ రివెంజ్ తీర్చుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ పై గెలిచి ఈ సీజన్ లో సెకండ్ విక్టరీని అయితే నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్ తర్వాత ఆర్సీబీ వెనక్కి తిరిగి చూసుకున్నదే లేదు. బ్యాక్ టు బ్యాక్ 5 మ్యాచెస్ గెలిచింది. ఒక్క మ్యాచ్ ఓడిపోతే ఎలిమినేట్ అయిపోయే స్టేజ్ నుంచి ఒక్క మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్స్ కి వెళ్లే స్టేజ్ వరకు వచ్చింది. అసలు ఫస్ట్ హాఫ్ లో మనం చూసిన ఆర్సీబీ టీం ఇదేనా అన్నంతలా ఆశ్చర్యపరిచింది ఆర్సీబీ టీం. ఆర్సీబీకి మిగిలి ఉన్నది ఒకే ఒక్క మ్యాచ్, అది కూడా చెన్నై సూపర్ కింగ్స్ తో. ఈ మ్యాచ్ విన్ అవుతే డైరెక్ట్ గా ప్లే ఆఫ్స్ కి వెళ్ళిపోతుంది. ఈ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఎంత ఇంపార్టెంటో చెన్నై సూపర్ కింగ్స్ కి కూడా అంతే ఇంపార్టెంట్. వాళ్ళు కూడా ప్లే ఆఫ్స్ కి వెళ్ళాలంటే ఈ మ్యాచ్ గెలవాలి. అట్లీస్ట్ ఓడిపోయినా సరే 18 రన్స్ డిఫరెన్స్ తో ఓడిపోవాలి. మ్యాచ్ జరిగేది బెంగళూరు గ్రౌండ్ లో. అప్పటికే 2-3 డేస్ నుంచి అక్కడ వర్షాలు బీభత్సంగా పడుతున్నాయి. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయినట్లయితే చెరొక పాయింట్ ఇచ్చేస్తారు. అలా చూసుకున్నా సరే ఆర్సీబీ 13 పాయింట్లతో ఎలిమినేట్ అవుతుంది. చెన్నై సూపర్ కింగ్స్ 15 పాయింట్లతో ప్లే ఆఫ్స్ కి వెళ్తుంది. అన్ని రకాలుగా కూడా చెన్నై సూపర్ కింగ్స్ కి అడ్వాంటేజ్ ఉంది. ఈ మ్యాచ్ కోసం ప్రతి ఒక్క క్రికెట్ ఫ్యాన్ వెయిట్ చేశాడు. ఐపీఎల్ హిస్టరీలోనే హైయెస్ట్ వ్యూవర్షిప్ వచ్చిన మ్యాచ్ కూడా ఇదే. ఆర్సీబీ టాస్ విన్ అయ్యి బ్యాటింగ్ ని సెలెక్ట్ చేసుకుంది. ఫస్ట్ 4 ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 40+ రన్స్ స్కోర్ చేశారు ఓపెనర్స్. మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చింది అనుకునే లోపు వర్షం మొదలైంది. ప్రతి ఒక్క ఆర్సీబీ ఫ్యాన్ కూడా గుండెల్ని చేత్తో పట్టుకుని ఉన్నాడు, వర్షం ఆగుతుందా లేదా అని. ఫ్యాన్స్ యొక్క ప్రేయర్స్ అయితే ఫలించాయనే చెప్పాలి. మ్యాచ్ అయితే మళ్ళీ స్టార్ట్ అయింది. ఆర్సీబీ బ్యాటర్స్ అయితే చెలరేగిపోయారని చెప్పాలి. ఈ మ్యాచ్ లో 20 ఓవర్స్ లో 218 రన్స్ అయితే స్కోర్ చేశారు. చేజింగ్ కి వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్స్ అయితే తడబడ్డారు. ఫస్ట్ బాల్ కే ఫామ్ లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్ ని అవుట్ చేశారు. డారియల్ మిచెల్, అజింక్య రహానే, శివం డూబే ఎవ్వరూ కూడా చెన్నైకి హెల్ప్ చేయలేకపోయారు. సచిన్ రవీంద్ర 60 రన్స్ స్కోర్ చేసి మంచి పొజిషన్ లో ఉన్నాడు అన్న టైంకి రన్అట్ అయిపోయాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఉన్న పొజిషన్ కి 218 రన్స్ చేస్ చేయడం అనేది చాలా కష్టం. సిఎస్కే క్వాలిఫై అవ్వాలంటే వాళ్ళకి కావాల్సింది నెట్ రన్ రేట్, అంటే 18 రన్స్ లోపలే ఓడిపోవాలి. చెన్నై సూపర్ కింగ్స్ క్వాలిఫై అవ్వడానికి చేస్ చేయాల్సింది 218 రన్స్ కాదు, 200 రన్స్ మాత్రమే. రవీంద్ర జడేజా ఒక్కడే లోన్ వారియర్ గా మ్యాచ్ ని చివరి వరకు తీసుకువెళ్లాడు. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ క్వాలిఫై అవ్వడానికి కావాల్సింది లాస్ట్ ఓవర్ లో 15 రన్స్ మాత్రమే. స్ట్రైక్ లో ఉన్నది ఎంఎస్ ధోని, అలాగే నాన్ స్ట్రైక్ లో ఉన్నది రవీంద్ర జడేజా. ఆర్సీబీ నుంచి ఫైనల్ ఓవర్ వేయడానికి యష్ దయల్ అయితే సిద్ధంగా ఉంది. యష్ దయల్ వేసిన ఫస్ట్ బాల్ కి ఎంఎస్ ధోని 6 కొట్టాడు, అది కూడా స్టేడియం అవతల పడేలా. ఎంఎస్ ధోని కొట్టిన ఆ 6 వల్ల చెన్నై సూపర్ కింగ్స్ కాకుండా ఆర్సీబీకి ఫేవర్ జరిగింది. ధోని కొట్టిన 110 మీటర్స్ 6 వల్ల బాల్ కనిపించకపోవడంతో ఎంపైర్స్ అయితే న్యూ బాల్ ని ఇవ్వడం జరిగింది. ఇది బౌలర్ కి వచ్చిన అడ్వాంటేజ్ అనే చెప్పాలి. యష్ దయల్ కి న్యూ బాల్ దొరకడంతో బాల్ ని బాగా స్వింగ్ చేసి సెకండ్ బాల్ కి ఎంఎస్ ధోని వికెట్ అయితే తీయడం జరిగింది. ఆర్సీబీ క్వాలిఫై అవ్వాలంటే వాళ్ళు డిఫెండ్ చేయాల్సింది 4 balls లో 9 runs. యష్ దయల్ అయితే అందరి ఊహల్ని తారుమారు చేసి డిఫెండ్ చేసి ఆర్సీబీని ఒక్క చేత్తో ప్లే ఆఫ్స్ కి తీసుకువెళ్లాడు. సీజన్ మధ్యలోనే ఎలిమినేట్ అయిపోతుంది అన్న సిచ్యువేషన్ నుంచి ప్లే ఆఫ్స్ కి వెళ్లి ఆర్సీబీ చరిత్రనే తిరగరాసింది. ప్లే ఆఫ్స్ లో ఆర్సీబీ రాజస్థాన్ చేతిలో ఓడిపోయినా సరే వాళ్ళు ఇచ్చిన కంబ్యాక్ అనేది చరిత్రలో మిగిలిపోతుంది.
నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అది మ్యాటర్.